టారో లావెండర్. నేను మిస్ సూసి. ఈరోజు మీ రీడింగ్ ఎలా ఉందో చూద్దాం. ఫైల్స్ 1, ఫైల్స్ 2, ఫైల్స్ 3. ఏస్ ఆఫ్ కప్స్. మీరు చాలా రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు డబ్బు గురించి బాగా ఇబ్బంది పడుతున్నారు. అది మీరు పెట్టేటప్పుడు మీకు తెలుస్తలేదు, కానీ మీ దగ్గర ఉన్నది పోయినాక మీరు ఆలోచిస్తున్నారు దాని గురించి. ఏం చేయాలని తల బాదుకుంటున్నారు. మీరు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకోలేకనే మీకు ఈ బాధలు కష్టాలన్నీ వస్తున్నాయి. మీరు మంచి పేరు తెచ్చుకోవాలని ముందలుకోతున్నారు, కానీ ఆ మంచి పేరు వల్లనే మీరు నష్టపోతున్నారు. ఆ నష్టాన్ని భర్తీ చేస్తానికి మీకు వెనకాల ఆదుకుంటానికి ఎవరు లేరు. ఒక చేయన తోడుంటే బాగుండు అనుకుంటారు. ఎదిగిన పిల్లలు ఉన్నారు కదా అని అనుకుంటే వాళ్ళకు అమాయకత్వం తప్ప వాళ్ళ దగ్గర లాభమేం లేదు. లాభమేం లేదంటే వాళ్ళు సంపాదించేంత స్తోమత లేదు పిల్లలకి. అందువల్ల మీరు ఒక్క చేయి మీదనే ఇదంతా బాధ్యత తీసుకోవాల్సి వస్తున్నది. మీకు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దానివల్ల మీరు చాలా టెన్షన్ అవుతున్నది. మీకు ఏం కాదండి, మీరు పెట్టిన దానికి చేసేదానికి మీరు ఒకసారి ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. దానివల్ల మీకు లాభమే జరుగుతుంది, కానీ నష్టమేం జరగదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సెకండ్ ఫైల్, ది ఫూల్. మీ ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. ఈడేంద్ర చిన్నగా ఉన్నప్పుడే కష్టపడి నువ్వేమో పెద్దగా చేద్దామని నువ్వు పోయిన కాడల్లా నిన్ను చూసి ఓర్వలేని వాళ్ళే నీ ముందర మంచిగా మాట్లాడి నీ వెనకాల చెడుగా మాట్లాడుతుంటారు. మళ్ళీ నువ్వు చేసిన సాయం కనుక మర్చిపోతుంటారు. దూరంగా నుంచి వచ్చేటప్పుడే నమస్తే అని పెడతారు. దగ్గరికి రాగానే నీకు ఏదన్నా కావాలన్నప్పుడే దూరం జరిగిపోతుంటారు. నీకు ఏది కావాలన్నా ఏం చేయాలన్నా నువ్వే చేసుకుంటున్నావు. చేసుకోవాలి కనుక అట్లని ఎవరిని చూసి మీరు వెనకడుగు వేయకండి. అనేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు, పోయేవాళ్ళు పోతూనే ఉంటారు. మీరు చేసే పని కరెక్ట్ అని మీకు కనుక తెలుసు. మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్గానే ఉంటుంది. మీరు అట్లనే ముందరికి వెళ్ళండి, మీకు అన్ని విజయాలే ఉంటాయి. ఫైల్స్ 3, ది లవర్స్. నువ్వు ఇష్టపడి ప్రేమించి పెళ్ళి చేసుకున్నావు. అప్పటి నుంచి నీ మనసులో ఎంత బాధ ఉందంటే ఎవరికి చెప్పుకోలేనంత బాధ ఉన్నది. పెళ్ళి చేసుకున్నాక మారుతాడేమో అని మీ ఇంటోళ్ళే మీకు చేసిరు, అంటే తెలిసే చేసిరు. మీకు చెప్పిరిగినక ఫస్ట్ నువ్వు బాధపడతావని చెప్పినా కానీ నీ గుడ్డి ప్రేమ ఏమైందంటే నమ్మి మారుతాడని నువ్వు అనుకున్నావు. నీ ప్రేమతో మార్చుకుంటానని నువ్వు గట్టిగా నిర్ణయం తీసుకున్నావు. దానివల్ల నువ్వు పెళ్లి చేసుకున్నావు, పిల్లలు అయ్యి మంచిగా ఉన్న సంసారం అని కొన్ని రోజులు గడిచేసరికి పిల్లలు అయ్యేసరికి బరువు బాధ్యతలు ఎక్కువైపోయినాయి. ఆ మనిషి నీ మాట వినడమే మానేసిండు. చెప్పుదామన్నా కానీ ఇంట్లో ఎప్పుడు గొడవలే అవుతుంటాయి. అవి దెబ్బలన్నా పడితే నీకు గొడవలన్నా అవుతాయి. ఇంకా మందుకోటి దగ్గర అయిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళని ఇంకా సరిగా చూసుకోకుండా మనిషి రోడ్డు మీదనే తిరుగుడు ఎక్కువ అయిపోతున్నాయి. మారుతాడా లేదా అని నువ్వు దేవుళ్ళకి అందరికీ మొక్కుకుంటున్నావు. మారుతాడండి, ఏం కాదు, మీరేం టెన్షన్ పడకండి. కొంచెం టైం పడుతుంది. అందువల్లనే ఆయన అట్లా అవుతున్నాడు. ఆయనకున్న టెన్షన్లు చాలా ఉన్నాయి. మీరు కూర్చొని మెల్లగా మాట్లాడండి, సాల్వ్ చేసుకుంటే మెల్లమెల్లగా మార్పు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.